అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? రాధాకృష్ణ. ఏం చేస్తుంటావు? అన్న చిన్న ప్రైవేట్ జాబ్. ఓకే. సో ఎట్లుంది మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తా ఉంది కదా, ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అయితే కొద్దిగా టీఆర్ఎస్కే బలంగా కనిపిస్తుంది అన్న. టీఆర్ఎస్కే ఉందన్న ఇక్కడ. ఎందుకంటే గతంలో కంటే కరెంటు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇక్కడ బస్సు దవాఖానాల్లో కూడా టాబ్లెట్లు అలాంటివి ఏం దొరకట్లేదు. ఏ దవాఖానా బస్సు దవాఖానకు అర్ధరాత్రి చిన్నపిల్లలు తీసుకొని పోయినా ఇక్కడ ఏమి ఇవ్వట్లేరు, చూడట్లేరు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బ్యాడ్గా ఉంది. అందుకే అందరూ కూడా ఆడపడుచులు కానీ వాళ్ళు కానీ మేము టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతామనే విధంగా ఉన్నారు. ఇక్కడైతే టీఆర్ఎస్కే బలంగా ఉంది. సో ఇక్కడ ఈ రహమత్ నగర్లో పరిస్థితి ఎట్లుంది? డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఈ డ్రైనేజ్ వాటర్ సమస్యలు ఎట్లున్నాయి అన్న? గతం కంటే ఇప్పుడు చాలా బ్యాడ్గా ఉన్నాయి. గతంలో అయితే వాటర్ ప్రాబ్లం కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ వస్తుండే, ఫ్రీగా బిల్లు లేకుంటుండే. ఫ్రీ వాటర్ అనేది కూడా లేదు. అన్ని కరెంట్ ప్రాబ్లం, నిమిషానికి ఒకసారి కరెంట్ పోయినా ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. వాటర్ ప్రాబ్లం కూడా గతంలో 2 గంటలు వస్తే ఇప్పుడు అరగంటకే బంద్ అయిపోతుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్న కాడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బస్సు దవాఖానాలు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, నీట్నెస్ కానీ, ఇప్పుడు పరిశుద్ధ కార్మికులను కానీ ఏదన్నా ఇట్లా చెప్పిన వెంబడే ఇట్లా పలానా ఏరియాలో ఉంది అంటే క్లీన్ చేయించేవాళ్ళు. ఇప్పటికి ఎవరికి చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఓటర్స్ మొత్తం వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి, మళ్ళీ వీళ్ళకి గుర్తు రావాలంటే కాంగ్రెస్కే ఓటేద్దామని ఆలోచన, ఇది టీఆర్ఎస్కి ఓటేద్దామని ఆలోచన. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ నుండి అయితే నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి సునీత గారికి టికెట్ ఇచ్చిళ్ళు, అటు బీజేపీ దీపక్ రెడ్డి. సో ఈ ముగ్గురులో ఎట్లుండదు మరి ఇక్కడ ఫైట్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఫైట్ అనేది కొద్దిగా సునీతకే మెరుగ్గా ఉంది. ఎందుకంటే సానుభూతి ఉంది, భర్త లేడు. వాళ్ళు విమర్శించే విమర్శలకు కూడా సునీతమ్మకే కొద్దిగా ఇక్కడ మెరుగ్గా ఉంది. రహమత్ నగర్ కానీ, బోరపడ కానీ సునీతమ్మ కొద్దిగా మెజార్టీ కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏమైనా అందుతున్నాయా పోనీ? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి నీటిలో పోసిన పన్నీర్ అవుతుంది. గతంలో వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం తులం బంగారు ఇస్తుండే, మేము తులం బంగారం కలిపి మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు. ఆడపడుచులకు అత్తమొక్కం చూడకుండా వాళ్ళకు కూడా 2500 ఇస్తామన్నారు. విద్యా రుణం ఇచ్చి 5 లక్షలు నిరుపేద ఎవరైనా బీటెక్ కానీ ఇట్లా చదువుకుంటే విద్యా రుణం ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలే. 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు లాగానే మిగిలిపోయింది. ఒక ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్ కూడా ఎట్లా ఉందంటే ఇంటి దగ్గర భర్తల దగ్గర ఆడపిల్లలు దెబ్బలు తింటారు లేదు కానీ బస్సులో తనలో తిని ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాదే గెలుపంటుంది కదా. ఎవరిది మళ్ళీ వాళ్ళవి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అతను లోపటి అండర్ గ్రౌండ్ వర్కింగ్ ఓటర్స్ నాడి వాళ్ళకి తెలవట్లేదు. అదే ఎవరిది మాల కానీ ఇక్కడ సునీతమ్మకు కొద్దిగా బలంగా ఉంది. సో మరి ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది? ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎటు తేలని పరిస్థితి. వాళ్ళ దళామలో ఉన్న అట ఇట అనే పరిస్థితిగా ఉంది. వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్ళకు అంతగా లేదు. కాబట్టి ఈ సునీతమ్మ ఈ నవీన్ మధ్యలో ఉంది కానీ సునీతమ్మకే కొద్దిగా ఎక్కువ ఉంది. పాలన విషయంలో చూసుకుంటే కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది 10 ఏళ్ళు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది 2 సంవత్సరాలు? కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డికి 100% డిఫరెంట్ ఉంది. కేసీఆర్ అన్న హామీలు ఏవైతే అన్నాడో అవి నెరవేర్చిండు, చేస్తాడో చెప్పాడు. ఈయన ఇస్తా అన్న హామీలు కూడా కుంగల దొక్కి పరిపాలన సౌలభ్యం సౌకర్యంగా లేదు. అందుకే జనాల్లో కొద్దిగా మార్పు అనేది కోరుకోవాలని చెప్పేసి సునీతమ్మకి ఓటేద్దామనే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ హైడ్రాకి సంబంధించిన ప్రభావం ఉంటుందా? ఉంటుంది అన్న. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే షిఫ్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో పాపం నిరుపేదలు కాయ కష్టం చేసుకొని రూపాయి పోగు చేసుకుని హైడ్రాక్ దగ్గర ఎక్కడో చిన్న రూమ్లు వేసుకున్నారు. వాళ్ళు కోల్పోయిన వాళ్ళకు చాలా బాధలు ఉన్నారు. ఇప్పుడు హైడ్రాక్ ఉన్న పెద్దవాళ్ళని వదిలేసి చిన్న వాళ్ళు ఎమ్మడి పడారు కాబట్టి హైడ్రా ఎఫెక్ట్ 100% ఉంటుంది. సో కేసీఆర్ 10 ఏళ్ళు అప్పులు చేసి ఆగం చేసిందని మాట్లాడుతున్నారు, వాస్తవం అంటారా? వాస్తవం అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమో ఆయన ఇంటికేం చేయలే. ఇప్పుడు ప్రజల పరిపాలన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆయన అన్ని చేసి ప్రజలకు రైతులకు ఏ విధంగా అందుబాటులో తేవాలో వాటర్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, వాళ్ళకు ఉండే ఏరియా కానీ ముందంతా ఆలోచన మీద పనిచేసిండు ఆయన. అందుకని చెప్పి ఆయన చేసుకున్నది ఏంటంటే రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ పెట్టాలి, ఒక రైతుకు నేరుగా డబ్బులు ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచన. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలే వీళ్ళు అమలు చేస్తున్నారు కానీ రైతు బంధు కానీ మళ్ళీ ఎవరైనా పాలు చేసుకుంటే వాళ్ళ కౌలు రైతులు కానీ వాళ్ళు ఇస్తామన్నారు. ఏవి వేయలే. అప్పుడు కేసీఆర్ ఏవైతే ఇచ్చినా వీళ్ళు అది ఇస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఆయన మొదట్లో అన్ని ఇచ్చిండు కాబట్టి తెలంగాణ కొత్తగా వచ్చినప్పుడు అన్ని చేసిండు కాబట్టి అప్పులు అన్నారు. ఇప్పుడు ఏం చేయకుండా వీళ్ళు అప్పులు కాదు, వీళ్ళు తట్టడి మట్టి లేదు, ప్రాజెక్టు కట్టలేదు, ఏం కట్టలేదు, అన్నిట్లా అప్పులు అనుకుంటేనే పొద్దుగాల వేస్తే మైకిస్తే ప్రతిపక్షం మీద ఇసుకపోవడం తప్ప అభివృద్ధి మీద ఆలోచన లేదు వీళ్ళకి. థ్యాంక్ యూ.